ఏమండి, రోమా చక్రవర్తులే క్రీస్తుని బైబిల్ని లేకుండా చేయాలని తల క్రిందులుగా తపస్సు చేశారు. వాళ్ళ కాలేదు. యేసుక్రీస్తు ఉనికి లేకుండా చేయాలనుకున్నారు. ఆయన ఉనికి చుట్టూ వివాదాలు ఉన్నాయేమో గాని ఆయన ఉనికిని భూమి మీద లేకుండా చేయగలిగిన వాడు, ఏమండి, ధైర్యం ఉన్నవాడు, దమ్మున్నవాడు ఈ ప్రపంచంలో ఎవడు పుట్టడు. గుర్తుపెట్టుకోండి. మంచి మాట చదువుదామండి. లోకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనం. మీ విరోధులందరూ ఎదురాడుటకు కాదనుటకు వీలు కాని వాక్కిది. వీలు కాని చరిత్ర కావాలా, హిస్టరీ కావాలా, హిస్టరీ ప్రూఫ్స్ కావాలా, జియోలాజికల్ ప్రూఫ్స్ కావాలా, శాస్త్రపరమైన సైంటిఫికల్ ప్రూఫ్స్ కావాలా, థియలాజికల్ ప్రూఫ్స్ కావాలా, ఆర్నిథాలజీ కావాలా, లేదంటే అంతరిక్షం కావాలా, కాస్మాలజీ కావాలా, ఏ శాస్త్రపరమైన రుజువులు కావాలన్నా బైబిల్ ఎదురాటకు కాదంటకు వీలు కాని మహాజ్ఞానం ఇది. అందుకేనండి యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు గర్వం, గర్వం, గర్వం. ఈ బైబిల్ పట్టుకున్నందుకు గర్వం, అతిశయం. మనం ఎంత గొప్పవాళ్ళం, ఈ గ్రంథం కలిగినందుకు మనం ఎంత గొప్పవాళ్ళం, మన విశ్వాసం ఎంత గొప్పది. ప్రేమైన దేవుని పిల్లలారా, అమాయకులైన వారిని చెరపడానికి అపవాది అనేక మందిని రెచ్చగొడుతున్న కాలం ఇది. అంత్యకాలం. ఈ కాలంలో అపవాది కంటే వేగంగా మనం ఉండాలి. క్రీస్తు రాకడ సమీపంగా ఉన్న ఈ కాలంలో ఎలాగైనా భారతదేశంలో అనేక మందిని క్రైస్తవ్యం నుంచి లేదా క్రైస్తవ్యంలోనికి రాకుండా ఆపాలని అపవాది చాలా పట్టుదలతో ఉంది.